తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ వరంగల్లో పర్యటించబోతున్నారు. మొదట ఆయన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. దీంతో పాటు ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలోనూ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పోసాని కృష్ణమురళిపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. సీఎం చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగాలు మోపింది సిఐడి. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి వంశీకృష్ణ చేసిన ఫిర్యాదుతో సిఐడి కేసును ఫైల్ చేసింది. తెలంగాణలో కొనసాగుతున్న ఇంటింటి కుటుంబ సర్వే 65.02% పూర్తయింది. నిన్నటి వరకు 75,75,647 కుటుంబాల డీటెయిల్స్ ను సేకరించామని అధికారులు స్పష్టం చేశారు. సర్వేలో అత్యధికంగా ములుగు జిల్లాలో 95.3% పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఇక నల్గొండ జిల్లా 89.1%తో రెండో స్థానంలో, జనగామ జిల్లా 86%తో మూడో స్థానంలో ఉందని చెప్పారు. కడప పెద్ద దర్గాను టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సందర్శించారు. ఇక్కడ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఈ దర్గాకు వెళ్లాలని ఏఆర్ రెహమాన్ చెప్పారని, దీంతో అయ్యప్ప మాలలో ఉండి కూడా వచ్చారని రామ్ చరణ్ తెలిపారు. ఇక మగధీర సినిమా రిలీజ్ కు ఒక్కరోజు ముందు ఇక్కడికి వచ్చారని గుర్తు చేసుకున్నారు ఆయన. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో అఘోరి హల్చల్ చేసింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉండగా చెరువుగట్టుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇక్కడ ఉంటే భద్రతకు ఆటంకం కలుగుతుందని చెప్పారు పోలీసులు. అయితే తాను ఎక్కడికి కదలేది లేదని, ఏం చేస్తారో చేసుకోవాలని అఘోరి బదులిచ్చింది. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఓటింగ్ జరగబోతోంది. కాంగ్రెస్ బీజేపీ కూటములు హోరాహోరీగా తలపడబోతున్నాయి. ఇక విజయాన్ని రెండు కూటములకు చెందిన అగ్రనేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల ప్రచారం మాటల తూటాలు పెలుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉన్నాయి. ఒకే విడతలో అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. ప్రచారం ముగిసిన నేపథ్యంలో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఇస్రో రూపొందించిన శాటిలైట్ GSAT-20 నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ GSAT-20ని స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఇటు మోసుకు వెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనవెరల్ నుంచి ప్రయోగం చేశారు. బాబా సిద్దికి హత్య కేసు కీలక అనుమానితుడు గ్యాంగ్స్టర్ అయిన లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. బాబా సిద్దికి హత్య కేసుతో సహా పలు కేసుల్లో అన్మోల్ బిష్నోయ్ నిందితుడిగా ఉన్నారు. సల్మాన్ ఇంటి బయట కాల్పుల ఘటన, సిద్ధు మూసేవాలా హత్య కేసులో కూడా అన్మోల్పై ఆరోపణలు ఉన్నాయి. లాటరీ కింగ్ శాంతియాగో మార్టిన్ కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. సోమవారం కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, పంజాబ్ రాష్ట్రాల్లో 22 ప్రాంగణాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మార్టిన్ అతని సహచరులకు చెందిన పలు డాక్యుమెంట్స్, డిజిటల్ పరికరాలను సేకరించింది. వాటితో పాటు 12.41 కోట్ల నగదును రికవరీ చేశారు. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా రన్ టైమ్ ను మేకర్స్ 12 నిమిషాలు తగ్గించారు. తొలుత సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు ఉండగా ఇప్పుడు మళ్లీ సెన్సార్ చేయించి 2 గంటల 22 నిమిషాలకు తగ్గించినట్లుగా సినీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14న రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది.